నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. జగిత్యాల నియోజకవర్గంలో విద్యా సంస్థల ఏర్పాటుపై జరుగుతున్న రాజకీయాలపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో స్పందించారు. చల్గల్లో విద్యా సంస్థల ఏర్పాటుకు తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. జగిత్యాల ధర్మ దీక్ష పేరుతో కొందరు ప్రతిపక్ష నాయకులు రాజకీయ చాలా పెద్ద కేంద్ర విద్యాలయం ఓన్లీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలకు మిగిలిపోయినవి ఉంటే కొంతమంది పేదవాళ్ళకి వస్తారు. ఇది కావాలంటే ఇక్కడ మా పాత్రికేయులకు కానీ ఇక్కడ ఉన్న నాయకులు చెప్తా ఉన్నాం. పోయి కరీంనగర్ స్కూల్ చూసేద్దాం, అందులో ఎంతమంది పేద విద్యార్థులు ఉంటున్నారండి. అందులో ఎంతమంది పేద విద్యార్థులు, అసలు అది స్ట్రక్చర్ ఎంత. ఇవాళ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏదైతే వచ్చిందో అంతకంటే గొప్ప ఉంటుంది అనుకుంటున్నారే కేంద్రీయ విద్యాలయం. అది కూడా శాంక్షన్ చేయించిన జయించాలి. నేను మరి పెండింగ్ పడతా ఉంది. నాకు 1-10 సార్లు మంత్రి గారు కలిసిన అనవసరంగా రచ్చ కావద్దు అని చెప్పి గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు వేడుకున్నారు. సార్ మనం ఒకసారి మీ ద్వారానన్నా కానివ్వండి, మరి పోతే అయితే వచ్చారు. గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు మేమిద్దరం గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కుందన్ బాబు వారి ఆఫీసులు ఉంటే వారి సీఈలకు చెప్పి అదేందుకు సర్వే చేసి పెట్టమని చెప్పి 2-3 నెలలైనా కాలేదు. లక్ష్మణ్ కుమార్ గారు మీ మీడియా సమక్షంలో సర్పంచ్ల ట్రైనింగ్ ప్రోగ్రాం నాడు సుమంగల్ చోట కావచ్చు, సుమంగల్ ఫంక్షన్లు కావచ్చు, గడ్డం నారాయణ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినారు పొన్నలగడలో కావచ్చు, 3-4 సార్లు మీడియా కూడా నేను చేస్తానని చెప్పాను. నేను చెప్పిన సార్ మీరు ఎట్లా చేయించండి అంటే మంత్రి గారు లెటర్ పెడితే 4వ తేదీ నాడు మళ్ళీ కూడా సర్క్యులేట్ ద ఫైల్ అని చెప్పి ఎండార్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక కారణం నేను చెప్పలేను, డిలే అవుతుంది అవుతుంటాయి. మరి మీరు కూడా మనం పోయి కలిసినా కూడా ఇప్పటికి కూడా కాలేదు కదా. మీరు పేద విద్యార్థుల కోసం అంటున్నారు. ఏఎస్ నేను అనుకున్న జగిత్యాల, జగన్నాథ్పూర్, బోర్నపల్లి వాళ్ళు పేదవాళ్ళు కాదా? వాళ్ళకు 1000 మంది 1000 కుటుంబాలు ఉంటాయి. 2 గ్రామాలు కలిస్తే 1000 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ భూములు ఇక్కడ అక్కడ ఉంటాయి. మరి బ్రిడ్జి లేక అల్లాడుతున్నారు. మిమ్మల్ని అడిగిన 100% గిరిజన గ్రామం జగిత్యాల నియోజకవర్గంలో జగన్నాథ్పూరే. ఇవాళ నా నియోజకవర్గం నుంచి, జగిత్యాల నియోజకవర్గం నుంచి గిరిజన గ్రామంగా ఐడెంటిఫై, పిఎం గిరిజన ఆవాస్ కింద ఐడెంటిఫై అయిన గ్రామం జగన్నాథ్పూర్. అలాంటి గ్రామానికి ఆర్టికల్ 275 కింద అంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతూ పంపిన కాగితం ఉంటే తిరిగి వస్తుందంటే ఇంతవరకు పని కాదా? ఏ ఒక్క పని కాదు. మరి అదేవిధంగా ఇవాళ విజయం గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా. నేను జగిత్యాల గురించి తప్ప నేను బయట ఎక్కువ మాట్లాడు. దానికి కారణాలు ఏముంటాయో వారికి ఉంటాయి. అవన్నీ నేను మాట్లాడలేదు కదా. మా మంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు గారు. నేను ఎప్పుడు అడిగినా 2-3 రోజులు అయిపోతా అంటున్నారు. ఎన్నిసార్లు అడిగినామో మీకే తెలియదు. వాట్సాప్లో ఉన్నాయి. విధి లేని పరిస్థితిలో అరవింద్ గారు ఈ రకంగా పోస్ట్ పెట్టి ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం అన్నట్లో నేను ప్రెస్ మీట్ పెట్టాను తప్ప మళ్ళీ నేను ఏదో మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కించపరిచే విధంగా మాట్లాడిన ఇవన్నీ మళ్ళా పనికిరాని మాటలు చెప్పడం ఉంటారు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మళ్ళీ కోరుతా ఉన్నా, వారికి మళ్ళీ మెసేజ్ పెడతా. చాలాసార్లు పెట్టినండి పేద పిల్లల కోసం అని చెప్పచ్చు, పేద పిల్లల కోసం అని చెప్పి రిక్వెస్ట్ చేసి నాకేమొస్తుంది కలవాడ కడవలో కలిసి చెప్పి ఫోటోలు నాకు వేరే పని ఉంటే అడుగుతాం. కాబట్టి నేను చెయ్యను తప్పు. నేను ఇంత శ్రమిస్తూ ఉంటే పొద్దున 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం అరవింద్ గారు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. డ్రామాలాడుతున్నారని, ప్రజల్ని మోసం చేసే కుట్రలో భాగంగానే తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 65 ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ ను మంజూరు చేయగా 2వ విడతలో జగిత్యాలకు 1 సాధించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెల్లడించారు. చల్గలుగో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలన్నది తన బలమైన కోరిక అని, ఇప్పటికే దానికి సంబంధించిన స్థల పరిశీలన కూడా పూర్తయిందని ఆయన స్పష్టం చేశారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సైతం పలు సభల్లో చల్కల్లో విద్యా సంస్థల ఏర్పాటుపై హామీ ఇచ్చారని, స్థల కేటాయింపుపై ఇరిగేషన్ శాఖ మంత్రితో మాట్లాడారని గుర్తు చేశారు. కేంద్రీయ విద్యాలయం విషయమై కేంద్రానికి లేఖ రాసిన అక్కడి మంత్రుల నుండి ఇప్పటి వరకు కనీస సమాధానం రాలేదని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. కేవలం కేంద్రీయ విద్యాలయంతోనే జగిత్యాలలోని పేద మధ్యతరగతి ప్రజలకు ఒరిగేదేం లేదని, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ ద్వారానే నిజమైన ప్రయోజనం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తన జీవితం జగిత్యాల ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిదని ఎమ్మెల్యే అన్నారు. ఒకవేళ సాంకేతిక కారణాలతో ఇరిగేషన్ శాఖ చెల్గల్లో స్థలం కేటాయించని పక్షంలో ప్రత్యామ్నాయంగా జగిత్యాలకు సమీపంలోని హనుమాజీపేట్, అంతర్గాం లేదా టిఆర్ నగర్ లో స్థలాలు సిద్ధంగా ఉన్నాయని, ఇప్పటికే వాటి పరిశీలన కూడా జరిగిందని వివరించారు. కావాలని తనపై అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న వారి కుట్రలను జగిత్యాల ప్రజలు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే విషయం అభివృద్ధి పనుల విషయంలో తాను చిత్తశుద్ధితో ఉన్నానని, స్థలాల ఎంపిక కూడా ప్రత్యామ్నాయాలలో సహా సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్షాల ఆరోపణలకు దీటుగా బదులిచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యలపై స్థానికంగా ఎలాంటి చర్చ జరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్.